తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల హవా అయితే కొనసాగుతూ ఉంది. మరి ఇటీవల మొదట ఫస్ట్ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకి సంబంధించి ముగిసింది. అలాగే దీనిలో ఫలితాలు కూడా వెలువడినాయి. తొలి విడతలో భాగంగాను 4230 గ్రామాల్లో ఓటింగ్‌నైతే నిర్వహించారు. అలాగే ఇందులో అధికారిక కాంగ్రెస్ పార్టీ మద్దతుగానైతే ఎక్కువ మెజారిటీ కనిపించినట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ హవా అనేది నడుస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలోని ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచులు. అసలు ఇది ఎలా సాధ్యము అనేది అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశము. మరి అసలు ఎట్లా సాధ్యమైంది వీళ్ళకి అనేది ఒక్కసారి మనము అసలు ఎంతమంది పోటీ చేశారు, ఒకే ఫ్యామిలీలోనే ఎలా వీళ్ళు విన్ అవ్వగలిగారు అనేది ఒకసారి చూసుకుందాం. అధికారిక కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2425 స్థానాల్లో విజయం సాధించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1168 స్థానాల్లో గెలుపొందారు. ఇక బీజేపీ అభ్యర్థులు 189 స్థానాల్లో విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. అలాగే స్వతంత్రులు 401 స్థానాల్లో గెలుపొందారని చెబుతూ ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచులుగా విజయాన్ని సాధించారు. ఈ విషయము స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరంతా 1978లో బోధ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అమర్ సింగ్ తిలావత్ కుటుంబానికి చెందినవారు. వార్డు మెంబర్లు కావడంతో రాజకీయ నేపథ్యం దృష్ట్యా విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఇంద్రవెల్లి మండలం ధనోరా పంచాయతీకి చెందిన జమునా నాయక్ సర్పంచ్గా గెలుపొందారు. ఆమె కుమార్తె అనురాధ 9వ వార్డులో విజయం సాధించారు. ఇక ఆమె భర్త హీరాలాల్ శంకర్ గూడ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో వార్డు మెంబర్గా విజయం సాధించారు. అలాగే శంకర్గూడ పంచాయతీకి జమునా నాయక్ తోటికోడలు రోమా సర్పంచ్గా విజయాన్ని సాధించడం విశేషంగా కనబడుతుంది. అలాగే మండలంలోని ఏమానుకుంట పంచాయతీలో జమునా నాయక్ చిన్నమామ కుమారుడు జాదవ్ లఖన్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. అలాగే వీరి కుటుంబానికి చెందిన మరో 4 వ్యక్తులు వార్డు మెంబర్లుగా విజయాన్ని సాధించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన వారు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.